అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు ఒక శుభవార్త అయితే అందుకోబోతున్నారు. మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఈర్ష్యపడుతున్నారు. మీరు ఈ రోజు చాలా ఈర్ష్య నుండి మీకు ఎటువంటి హాని కలగకుండా అయితే ఉండాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం అయితే తప్పకుండా చేయాలి. ఈ రోజు మెడలో కాలభైరవ రూపం ధరించాల్సి ఉంటుంది. మరియు ఈ రోజు అన్నదానం కూడా చేయాలి. ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి హాని దరిచేరదు. మరియు ఈ రోజు పరిహారంలో శనిదేవునికి దర్శించుకొని తైలం కూడా సమర్పించాలి. ఇలా చేసినట్లయితే కనుక మీకు ఎటువంటి హాని దరిచేరదు. ప్రత్యర్థుల విషయంలో మీకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చేసింది. హాని చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. మీరు వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన పరిస్థితిని అనుభవించబోతున్నారు. విద్యార్థులు ఏదైనా కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక వారు ఈరోజు అందులో ప్రవేశం పొందొచ్చు. ఈరోజు పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను కూడా అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి మద్దతుతో ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ఎంతో ప్రయోజనం అయితే చేకూరుస్తుంది. పరిహారంలో ఈరోజు పేద ప్రజలకైతే సహాయం చేయాలి. విద్యార్థులు అయితే పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు. మరియు ప్రత్యేక విజయాలు కూడా సాధించవచ్చు. వ్యాపారాల్లో కూడా కొత్త ఆదాయ వనరులు పొందుతారు. అతిగా ఈరోజు పరిగెత్తడం వల్ల ఈరోజు వాతావరణం ఆరోగ్యం ప్రతికూల ప్రభావాలను అయితే చూపుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు వారి జీవిత భాగస్వామితో గొడవపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మీ జీవిత భాగస్వామి చెప్పేది విని అర్థం చేసుకోవాలి. పరిహారంలో ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. ఉద్యోగస్తులు తమ మాటలు నియంత్రించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు సహోద్యోగులతోటి వాగ్వివాదాలు ఉంటే వారిని విస్మరించాలి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. మరియు ఈరోజు కుటుంబ సభ్యులతోటి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. పరిహారంలో వినాయకునికి లడ్డూలు సమర్పించండి. ఈ రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వ్యక్తిగతమైన లేదా వ్యాపార సంబంధమైనా సరే మీకు అపారమైన ప్రయోజనాలు అయితే వస్తుంది. ఈరోజు మీరు విజయం ఖచ్చితంగా సాధించవచ్చు. ఈరోజు ఏదైనా బంధువులతో డబ్బుతో వ్యవహరించకుండా ఉండాల్సి ఉంటుంది. లేకుంటే మీ సంబంధాల చీలిక సృష్టించే అవకాశాలు ఉన్నాయి. గృహోపకరణాలు కొనుగోలు చేయడం అనేది సాధ్యమవుతుంది. కొత్త వస్తువులు, దుస్తువులు, అలంకరణ వస్తువులు మీరు వాటన్నింటినీ కూడా సమకూర్చుకోగలుగుతారు. ఇక ఈరోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ విష్ణు ఆరాధన శ్రేయోదాయకంగా ఉంటుంది. మిశ్రమ కాలం ప్రారంభించిన పనుల ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రులను కలుసుకొని పోవడం వల్ల సమస్యలు అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళటం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థానచలన సూచనలు ఉన్నాయి. అనవసరంగా ఆందోళన తగ్గించుకోవడానికే ప్రయత్నాలు చేయాలి. విష్ణు ఆరాధన అయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉన్నటువంటి దోషాలు సైతం కూడా మరి పరిహారం అవుతాయి. ఈ రోజు లక్కీ సంఖ్య 65. లక్కీ కలర్ అయితే బ్లాక్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.